Hi my dear viewers, welcome back to our channel SF1 Classes by Nadeem sir. ఇప్పుడు మనం రిజనింగ్లో క్లాక్స్ అని ఇప్పటిదాకా క్యాలెండర్ నేర్చుకున్నాం. క్యాలెండర్ క్లాస్ నిన్నటితో క్లోజ్ అయింది. ఇవాళ మనం క్లాక్స్ అని గడియారాలు మనం ఏ విధంగా దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయనేది చూద్దాం. బేసిక్ చెప్పి ఒక ప్రాబ్లం చెప్పేస్తాను, రైట్? చూద్దాం. మనకు గడియారం ఏంటి చూద్దాం. టెస్ట్ క్లాస్ ద క్లాస్ చదువు, రైట్? ఇప్పుడు మనం చూసేది ఏంటంటే గడియారాలు, క్లాక్స్. ఓకేనా? క్లాక్స్ అంటే గడియారాలు. ఓకేనా? క్లాక్స్ గడియారాలు. ఇప్పుడు మనకు క్లాక్స్ మనకు కనబడింది ఏంటంటే, ఫస్ట్ క్లాక్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా రౌండ్ ఉంటుంది. ఓకేనా? రౌండ్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఇక్కడ 12, 3, 6 and 9, ఇక్కడ 1, 2, 4, 5, 7, 8, 10, 11 ఈ విధంగా మనకు గడియారం ఉంటుంది. ఇక్కడ మధ్యలో మనకు 3 హ్యాండ్స్ ఉంటాయి. ఓకేనా? అంటే 3 ముళ్ళులు ఉంటాయి. ఒకటి చిన్న ముళ్ళు, ఒకటి పెద్ద ముళ్ళు, ఇంకో చిన్న ముళ్ళు ఉంటుంది. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ చూడండి, దీన్ని సెకండ్స్ అంటాం, సెకండ్లు. దీన్ని మినిట్స్, నిమిషాలు. దీన్ని ఇది అవర్స్, అవర్స్ అండ్ ఇది అవర్స్, ఇది మినిట్స్. అయితే ఇప్పుడు మనకు బేసిక్గా మనం ఎక్కువ క్వశ్చన్ అనేది మనకు నిమిషాల మీద, ఎన్ని నిమిషాలలో జరుగుతుంది అంటే ఎన్ని నిమిషాలు పడుతుంది, కోణం, యాంగిల్స్ ఎంత ఉంటుంది అనేది, వీటి మీద అనేది మనకు క్వశ్చన్ వస్తాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ ఏంటంటే గంటల ముళ్ళు అంటే మనకు అవర్స్ హ్యాండ్ అంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే అవర్స్ హ్యాండ్. గంటల ముళ్ళు ఏం తెలుపుతుంది? గంటలను తెలిపేది గంటల ముళ్ళు. ఓకేనా? మనకు సమయంలో అవర్స్ని క్యాలిక్యులేట్ చేస్తే అవర్స్ హ్యాండ్ అంటాం. ఓకేనా? గంటల ముళ్ళు అంటే ఏంటంటే గంటలను తెలిపేది. ఓకేనా? గంటలను తెలియపరిచేదే గంటల ముళ్ళు. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఇంకోటి ఏంటంటే పెద్ద ముళ్ళు కూడా అంటాం. ఓకేనా? చిన్న ముళ్ళు అంటాం. గంటల ముళ్ళు కాబట్టి చిన్న ముళ్ళు. ఓకేనా? చిన్న ముళ్ళు. దీన్ని మళ్ళీ లాంగ్ షార్ట్ హ్యాండ్ కూడా అంటాం. ఓకేనా? షార్ట్ హ్యాండ్ ఏం లేదు, మినిట్స్. మనం అవర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గంటల ముళ్ళు దాన్ని ఇంగ్లీష్లో అవర్స్ హ్యాండ్ అంటాం, చిన్న ముళ్ళు తెలుగులో అంటాం, మళ్ళీ దాన్ని షార్ట్ హ్యాండ్ కూడా అంటాం. ఓకేనా? ఇది మీకు టర్మ్స్, బేసిక్ టర్మ్స్ అనేది ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ మనకు మినిట్స్ హ్యాండ్, నిమిషాల ముళ్ళు. ఈ నిమిషాల ముళ్ళు మనకు నిమిషాలు అంటే మినిట్స్ని తెలుపుతుంది. ఓకేనా? నిమిషాలను తెలిపేదే నిమిషాల ముళ్ళు. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీన్ని మినిట్స్ హ్యాండ్ అంటాం. ఓకేనా? దాని తర్వాత దీన్ని పెద్ద ముళ్ళు అని చెప్తాం. దీన్ని లాంగ్ హ్యాండ్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కోణం, యాంగిల్ అంటే ఏంటి తెలవాలి. మనకు యాంగిల్ అంటే ఏంటిది, ఇక్కడ కోణం ఏర్పడుతుంది. కోణం మనకు ఎంత సమయమైనా ఇక్కడ ఒక కోణం ఏర్పడింది చూడండి. 360 degreesలో ఈ యాంగిల్ ఏర్పడింది. ఇది 90 degrees యాంగిల్ అనుకోండి. ఓకేనా? అయితే మనకు కోణం నిర్వచనం తెలవాలి. కోణం అంటే ఏంటంటే రెండు సరళ రేఖలు ఖండించుకునే. ఓకేనా? రెండు సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు ఏర్పడే ఖాళీ స్థలాన్ని ఏమంటామంటే కోణం అంటాం. ఓకేనా? రాస్తాను చూడండి. రెండు సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు ఏర్పడు స్థలాన్ని
కోణం అంటాం. ఓకేనా, యాంగిల్, కోణం అంటారు. ఓకేనా, యాంగిల్ అంటాం ఇంగ్లీష్లో అయితే ఏమంటాం, యాంగిల్. ఓకేనా, యాంగిల్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకు మన గడియారం అనేది సెకండ్లు ఉంది. మనకు మెయిన్గా రెండే ఉపయోగపడతాయి. ఒకటి అవర్ హ్యాండ్, సెకండ్ మినిట్ హ్యాండ్, అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మనకు ఎక్కువ యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు మనకు గంటల ముళ్ళు 360 డిగ్రీలు చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటే 12 గంటల సమయం పడుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, గంటల ముళ్ళు 360 డిగ్రీలు తిరగడానికి 12 గంటల సమయం పడుతుంది. ఓకే, సమయం పడుతుంది. ఓకేనా, 360 డిగ్రీలు తిరగడానికి 12 గంటల సమయం పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ అయితే ఒక గంటకి ఎంత సమయం పడుతుంది అని మనకు క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా, 1 అవర్, ఒక గంటకి పట్టు సమయం, అంటే 1 అవర్లో ఎవరు మన ఈ అవర్ హ్యాండ్ అనేది ఒక గంటలో అంటే 12 నుంచి 1 అవ్వడానికి ఆ మధ్య గంటలో ఎంత కోణం చేస్తుంది కనుగొనడానికి మనం చేసేది ఈ కోణం అనేది కంపల్సరీగా మనకు గుర్తుండాలి. ఇది బేసిక్ కాబట్టి. ఓకేనా, రైట్. ఒక గంటలో పట్టు సమయం ఎంత అంటే ఇప్పుడు ఏం చేయాలంటే 360 డిగ్రీలు బై 12 మనకు, ఎందుకంటే పట్టు సమయం చేయు కోణం అంటాం, పట్టు సమయం కాదు, చేయు కోణం. ఒక గంటలో చేసే కోణం. ఓకే, చేసే కోణం, సారీ, పట్టు సమయం కాదు, చేసే కోణం. చేసే కోణం ఎంత అంటే చూద్దాం, 12 ఎక్కంల 12 మూళ్ళ. ఓకేనా, 12 మూళ్ళ అంటే 30. ఓకేనా, 30 డిగ్రీల కోణం చేస్తుంది. ఓకేనా, 30 డిగ్రీల కోణం చేస్తుంది ఒక గంటలో. ఇక్కడ ఒక గంట ఈజ్ ఈక్వల్స్ టు గంటకు చేసే కోణం ఈజ్ ఈక్వల్స్ టు 30 డిగ్రీలు. ఓకేనా, 1 అవర్లో అయ్యే యాంగిల్ ఎంత అంటే 30 డిగ్రీస్. 12 డిగ్రీస్. 12 1 12 3 ఓకేనా, 36. 30 డిగ్రీల కోణం చేస్తుంది. అంటే ఒక గంటల ముళ్ళు అనేది మనకు గంటకి 30 డిగ్రీల కోణం తిరుగుతుంది అన్నమాట. ఓకేనా, మొత్తం 360 డిగ్రీస్ తిరగడానికి దానికి 12 గంటల సమయం పడుతుంది. 360 డిగ్రీలు తిరగడానికి దానికి 12 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఒక గంట చేయడానికి మనకు సమయం పట్టేది 30 డిగ్రీల సమయం పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నిమిషాల ముళ్ళు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు, రైట్. నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు చేయడానికి ఒక గంట సమయం పడుతుంది. ఓకేనా, నిమిషాల ముళ్ళు అంటే ఇప్పుడు ఈ మినిట్స్ హ్యాండ్ ఉంటుంది కదా, ఈ మినిట్స్ హ్యాండ్ అనేది మనకు ఏమవుతుందంటే ఈ మినిట్స్ హ్యాండ్లో మనకు ఈ మినిట్ హ్యాండ్ ఉంది కదా, పెద్ద ముళ్ళు. ఈ మినిట్ హ్యాండ్ అనేది మనం మొత్తం కంప్లీట్ చేయడానికి మనకు 60 మినిట్స్ పడుతుంది. ఓకేనా, 60 మినిట్స్ పడుతుంది. కాబట్టి దాన్ని ఒక గంట అన్నాం, లేదా 60 నిమిషాలు పడుతుందని కూడా రాసుకోవచ్చు. ఒక గంటకి బదులుగా 60 నిమిషాల సమయం పడుతుందని కూడా రాసుకోవచ్చు. 60 నిమిషాల సమయం. అయితే ఇప్పుడు 1 నిమిషానికి పట్టు సమయం ఎంత? మరి 360 డిగ్రీలు చేయాలంటే 60 నిమిషాలు పట్టాలి కదా. 1 నిమిషంలో ఎంత డిగ్రీ చేస్తుంది? మరి ఎంత కోణం మనకు ఏర్పడుతుందని చూద్దాం. 1 నిమిషంలో చేయు కోణం, నిమిషంలో చేసే కోణం, 1 నిమిషంలో చేసే కోణం ఎంత అంటే 360
బై 60 ఎందుకు రాసుకున్నామంటే 1 అవర్ అన్న 60 మినిట్స్ అన్న ఒకటి కాబట్టి 60 రాసుకున్నాం. ఓకేనా. 60 1 16 6 36. ఓకేనా. 60 6 360. ఓకేనా. సో అయితే ఒక నిమిషంలో చేసే కోణం మనకి ఎంత అంటే 6 డిగ్రీల సమయం పడుతుంది. నిమిషంలో 6 డిగ్రీలు అనేది నిమిషాల ముందు తిరుగుతుంది. ఓకేనా. ఇది మనకు బేసిక్స్ అన్నమాట. మొత్తం టోటల్ బేసిక్ ఉన్నది. ఇప్పుడు మనకు ఇది ఈజీగా అర్థం అవడానికి మీకు దాన్ని చెప్పాను. రైట్. నెక్స్ట్ మనకు క్వశ్చన్ ఉంది. ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ చూద్దాం ఏంటిదో. రైట్. ఒక క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1 దీని మీదనే ఉంటుంది, బేసిక్ మీదనే. రైట్. ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే 6 గంటల 30 నిమిషాల సమయంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య చేసే కోణం ఎంత? అంటే గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు అంటే అవర్ హ్యాండ్ మళ్ళీ ఈ మినిట్స్ హ్యాండ్ మధ్యలో మనకు ఎంత యాంగిల్ ఏర్పడుతుందని చెప్పాలి. నిమిషాల సమయంలో 6:30 గంటల సమయంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య చేసే కోణం ఎంత? ఓకేనా. చేసే కోణం ఎంత? అయితే ఇక్కడ మనకు 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1. ఓకేనా. స్టెప్ 1 ఏం చేస్తామంటే మనకు వీడు ఏమన్నాడు, నిమిషాల మధ్య చేసే కోణం అన్నాడు. ఇది గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. మధ్య చేసే కోణం గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య కోణం ఎంత? ఓకేనా. రైట్. స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే అవర్స్ హ్యాండ్ తీసుకున్నప్పుడు ఎంత కోణం చేస్తుంది? ఓకేనా. గంటల ముళ్ళు చేసే కోణం ఓకేనా. గంటల ముళ్ళు చేసే కోణం ఫస్ట్. సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే నిమిషాల ముళ్ళు చేసే కోణం ఓకేనా. నిమిషాల ముళ్ళు చేసే కోణం. థర్డ్ స్టెప్ ఏంటంటే మనకి వ్యత్యాసం. ఓకేనా. ఇక్కడ కోణం ఏర్పడింది, ఇక్కడ కోణం ఏర్పడింది, 2 కోణాల వ్యత్యాసం. ఇది వ్యత్యాసం చేయగానే మనకు వ్యత్యాసం ఎంత వస్తుందో అదే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఇది మనకు ఈ 3 స్టెప్స్ చేసుకుంటే మనకు ఈ క్వశ్చన్ కానీ ఆన్సర్ దొరుకుతుంది. ఓకేనా. రైట్. చేద్దాం. రైట్. ఇప్పుడు మనం స్టెప్ 1 ఫస్ట్ చేద్దాం. ఓకేనా. స్టెప్ 1 చేద్దాం. స్టెప్ 1 ఏంటంటే చిన్న ముళ్ళు చేసే కోణం. చిన్న ముళ్ళు అన్న గంటల ముళ్ళు అన్న ఒకటి కాబట్టి స్టెప్ 1 చిన్న ముళ్ళు చేసే కోణం ఓకేనా. చేసే కోణం దీన్ని ఇంగ్లీష్ ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ అవర్ హ్యాండ్. ఓకేనా. యాంగిల్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఇప్పుడు చిన్న ముళ్ళు చేసే కోణం ఏంటిదో చూద్దాం. చిన్న ముళ్ళు చేసే కోణం ఏంటంటే అవర్స్ హ్యాండ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఎన్ని గంటలు ఇచ్చిండో 6 గంటల 30 నిమిషాలు అన్నాడు. 6 గంటల 30 నిమిషాలని మనం ఈ 30 నిమిషాలని ఏం చేయాలంటే గంటల్లోకి మార్చాలి. కాబట్టి గంటల్లోకి మార్చాలంటే 6 × 30/60. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్లస్ చేసుకోవాలా. ఇక్కడ 6 గంటల 30 నిమిషాలు. సో ఈ 30 నిమిషాలని మనం ఏం చేయాలంటే గంటల్లోకి మార్చడం అంటే మార్చగా ఏమవుతుందంటే దీనికి 6 + 30/60 వేసుకుంటే మనకు ఏమవుతుందంటే 360. ఓకేనా. 360 + 30. ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి మనం ఈ హారాలని ఏం చేస్తామంటే
లవాలు లవాలను మనం హారాలని సమానం చేసుకోవాలి కాబట్టి దీన్ని 60 తోటి భాగించినాం. ఓకేనా, 60 తోటి గుణించినాం 6ని. ఇప్పుడు 360 అయింది. ప్లస్ ఈ 30 అనేది ఎట్లానే ఉన్నది. ఎందుకంటే ఈ 60 ఎందుకు వచ్చిందంటే గంటలలోకి మార్చినాం, 30 నిమిషాలను గంటలోకి మార్చినాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ 390/60. ఓకేనా, ఇంత సమయం పడుతుంది. ఓకే, సమయం పడుతుంది కాబట్టి ఈ 0 క్యాన్సల్, ఆ రెక్కం సారీ ఈ 0 0 క్యాన్సల్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు 39/6 అవర్స్ పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మనకు యాంగిల్ కాదు, ఇక్కడ అవర్స్, గంటలు మాత్రమే. ఓకేనా, గంట ఇన్ని గంటలలో ఎంత పనులు చేస్తుందో మనం కావాలా. ఇప్పుడు మనకు ఇది తెలుసు. ఈ క్వశ్చన్ మనం చెప్పినాం. 360 డిగ్రీలు చేయుటకు పట్టు సమయం 360 డిగ్రీలు చేయడం పట్టు సమయం. డిగ్రీలకు 360 డిగ్రీలు చేయుటకు పట్టు సమయం ఆల్రెడీ మనం చెప్పినాం. పట్టు సమయం ఎంత అంటే మనకు 12 గంటలని చెప్పిన ఆల్రెడీ. ఓకేనా, 12 గంటలని చెప్పినాం. సో 12 గంటలు చెప్పినాం కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు 360 డిగ్రీస్ కావాలంటే 12 అవర్స్ కావాలి. ఓకేనా, ఇప్పుడు ఎన్ని డిగ్రీలు అయితే 39/6 గంటలు అవుతుంది. 39/6 గంటలు అవుతుంది. ఓకేనా, ఇప్పుడు కావాలంటే ఇది అడ్డగుణకారం చేయాలి. దీన్ని అడ్డగుణకారం చేయగా ఇట్లా. ఓకేనా, ఇట్లా, ఇది ఇక్కడ ఇట్లా. ఓకేనా, ఇప్పుడు 12x = 360 ఇంటూ 39/6. ఇప్పుడు మళ్ళీ ఈ x కావాలి కాబట్టి మనకు x = 360 ఇంటూ 39/12 × 6. ఓకేనా, ఇక్కడ గుణిస్తుంది, ఇక్కడికి వస్తే భాగిస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, 12 ఎక్కంల 12 మూల. ఓకేనా, 30ల 12 30ల 360. 6 ఎక్కంల 6 5ల. ఓకేనా, ఇప్పుడు 5 × 39. x = 5 × 39 కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే చేసుకుంటే ఇక్కడ చూడండి, ఈ 39 ఎలా చేయాలంటే ఏదన్నా గుర్తుంచుకోండి. 5 × 30 + 9. ఒకసారి 30 గుణించండి, 150 వస్తుంది. ఓకేనా, 5 × 30 = 150. అదేవిధంగా 5 × 9 ఎంత, 45. అంటే ఇది మీకు ఇంత ఈజీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ చూడండి 195 వస్తుంది మనకు. మనం ఇట్లా చేసిన 195 వస్తుంది. 39 × 5 చేసిన 190 వస్తుంది. ఇది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, ఇక 150 + 45 టోటల్ కలుపుకుంటే 195. మనకు కావాల్సింది x = 195. ఓకేనా, 195 డిగ్రీలు చేస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చింది మనకు అవర్స్ ప్రకారం 195 డిగ్రీస్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక మాట చెప్తానండి, ఇది ఇంత ప్రాసెస్ ఉంటుంది. కానీ మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే ఇది మనకు ఈజీగా మీకు అర్థం అవ్వడానికి నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, 9 5 45, 4 క్యారీ ఫార్వర్డ్. ఓకేనా, 3 5 15, 15 + 4 9 19. ఓకేనా, 195. ఓకే, ఇట్లా చేసిన అట్లానే వస్తుంది. దీన్ని విడగొట్టి చేసినా కూడా మనకు ఈ విధంగానే వస్తుంది 195. ఓకేనా, రైట్. ఇది మనం చేస్తున్నది. ఇక్కడ ప్లస్ వస్తుంది, ఎందుకన్నా మనకు కామన్ రాదు, ప్లస్ వస్తుంది. ఓకేనా, రైట్.
ఇది మనకు ఓన్లీ అవర్ హ్యాండ్ చేసే డిగ్రీ అనమాట. నెక్స్ట్ మినిట్ హ్యాండ్ చేసే డిగ్రీ చూద్దాం. రైట్, ఇప్పుడు స్టెప్ 2 చూసుకుంటే స్టెప్ 2 ఓకేనా. స్టెప్ 2 ఏంటంటే చూడండి, ఇక్కడ మనకు 6 గంటల 30 నిమిషాలు అంటే మనకు ఈ 6 గంటలని మనం 30 నిమిషాలకు మార్చాలి కాబట్టి నిమిషాల్లోకి మార్చాలి. మార్చి ఏమవుతుంది, 6 ఇంటూ 60 నిమిషాలు అంటే ఒక గంట అనేది 60 నిమిషాల కిందకి వేసుకుంటాం కాబట్టి 6 ఇంటూ 60 360 నిమిషాలు. మనం 360 నిమిషాలు కాబట్టి ఇంకా 6:30 అంటే ఇంకా హాఫ్ మనకు ఇంకా మిగిలింది కాబట్టి ఈ ప్లస్ 30ని యాడ్ చేసుకుందాం. మనకు 390 నిమిషాలు పట్టింది. ఇక్కడ గంటలు పట్టింది, ఇక్కడ నిమిషాలు పట్టింది. ఓకేనా, నిమిషాలు. రైట్, ఇప్పుడు మనకు ఇక్కడ ఇందాకే రాశాను, మనకు ఒక నిమిషానికి ఇక్కడ చూడండి 360 డిగ్రీ చేయటకు పట్టు సమయం ఎంత, 12 గంటలు పడుతుంది. దీంట్లో అవర్ హ్యాండ్లో అంటే చిన్న ముళ్ళు చేసే కోణం 360 డిగ్రీలు చేయాలంటే 12 గంటలు పట్టాలి. ఇక్కడ ఏం చేయాలా, ఒక గంట పడుతుంది. ఓకేనా, 360 డిగ్రీలు చేయుటకు 60 నిమిషాలు పడుతుంది. ఓకేనా, 60 నిమిషాలు పడుతుంది. ఓకేనా, ఇప్పుడు చేయడానికి 60 నిమిషాలు కాబట్టి 60 మినిట్స్ 360 డిగ్రీస్ అయితే మనకు 390 మినిట్స్కి ఎంత డిగ్రీ చేస్తుందని మనకు కావాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకారం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఏం చేద్దామంటే విడగొడదాం. ఎట్లా అంటే 360 + 30 విడగొట్టి ఎట్లా మనకు వచ్చేది ఈ 390 కాబట్టి = 390. సో మనం ఏం చేద్దామంటే ఈ చిన్న వాల్యూ మాత్రం తీసుకుంటే మనకు తొందరగా క్యాలిక్యులేషన్ అవుతుంది, సేమ్ అదే వాల్యూ వస్తుంది. రైట్, నెక్స్ట్ దీన్ని అడ్డగుణకారం చేయగా. ఓకేనా, అడ్డగుణకారం చేయగా ఏం చేస్తామంటే x ఇంటూ 60x = 390 కన్నా ఇక్కడ 390ని 30గా తీసుకుంటాను. ఓకేనా, 30 ఇంటూ 260 390 ఏం తీసుకున్నాం, 30గా తీసుకున్నాం. చిన్న వాల్యూ కాబట్టి తొందరగా అవుతుంది క్యాలిక్యులేషన్ అనేది. ఓకేనా, లేదంటే పెద్ద అవుతుంది 390 ఇంటూ 360 చేసుకుంటే మనకి ఎక్కడ క్యాలిక్యులేషన్ అవుతుంది. సో అందుకోసం ఈజీగా కావాలి కాబట్టి ఇట్లా విడగొట్టి తీసుకుంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 60 ఎక్కంల 60 ఆర్ల 360. ఓకేనా, సో ఇప్పుడు x = 30 ఇంటూ 60. ఇప్పుడు మొత్తం x = మనకి ఎంత వచ్చింది, 180 అంటే 180 డిగ్రీలు మనకు ఏది స్టెప్ 2 ద్వారా అంటే మినిట్ హ్యాండ్ చేసేది. ఓకేనా, ఇది అవర్ హ్యాండ్ చేసింది 195, మినిట్ హ్యాండ్ చేసింది 180. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే వాటి వ్యత్యాసం మధ్య వ్యత్యాస కోణం అని చెప్పినాం. ఓకేనా, ఇప్పుడు మన థర్డ్ స్టెప్ ఏంటంటే సేమ్ ఇది. థర్డ్ స్టెప్ ఏంటంటే రెండు కోణాల వ్యత్యాసం. ఫస్ట్ కోణం ఏంటిది, 195. ఓకేనా, 195 మైనస్ వ్యత్యాసం అంటే మైనస్ కాబట్టి 180 = మనకు ఎంత, 15 డిగ్రీస్. ఓకేనా, మొత్తం మనకు ఇది కావాల్సిన ఆన్సర్. ఓకేనా, ఓకేనా, రైట్. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.